నల్గొండ జిల్లా పెద్ద ఊరిలో పోలీసు అత్యుత్సాహం ప్రదర్శించారు. యూరియా కోసం రైతులు క్యూలో నిలబడ్డారు. లైన్లో నిలబడ్డ రైతులపై పోలీస్ కానిస్టేబుల్ దాడి చేశాడు. 3 రైతులపై కానిస్టేబుల్ చేయి చేసుకున్నారు. నల్గొండ జిల్లా పెద్ద ఊరిలో పోలీస్ అత్యుత్సాహం ప్రదర్శించారు. యూరియా కోసం రైతులు క్యూలో నిలబడ్డారు. లైన్లో నిలబడ్డ రైతులపై పోలీస్ కానిస్టేబుల్ దాడి చేశాడు. 3 రైతులపై కానిస్టేబుల్ దుషా నాయక్ చేయి చేసుకున్నారు. నల్గొండ జిల్లా పెద్ద ఊరిలో పోలీసు అత్యుత్సాహం ప్రదర్శించారు. యూరియా కోసం రైతులు క్యూలో నిలబడ్డారు. లైన్లో నిలబడ్డ రైతులపై పోలీస్ కానిస్టేబుల్ దాడి చేశాడు. 3 రైతులపై కానిస్టేబుల్ దుషా నాయక్ చేయి చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి. ఒకవైపు అన్నదాతలు యూరియా కోసం కష్టాలు పడుతుంటే ఈ రోజు నల్గొండ జిల్లా పెదవూరాపడంలో పోలీస్ కానిస్టేబుల్ అంటే దుషా నాయకులు ఎవరికైనా తీరు మాత్రం సర్వత్రా విమర్శలకు దాటిసిన పరిస్థితి నెలకొంది. ఉదయం నుండి కూడా రైతులు అనేవారు యూరియా కోసమని ఆ పెదవూరులో ఉన్నటువంటి ఆ యొక్క యూరియా షాప్ నిల్చోవడం జరిగింది. సో అదే సమయంలో ఉదయం నుండి కూడా వాళ్ళు ఒక లైన్ గా ఒక క్యూలో నిలబడేసి ఆ బాధ తీసుకున్న పరిస్థితి ఉంది. కాకపోతే ఉదయం నుండి ఎదుర్కొన్నప్పటికీ కూడా యూరియా అనేది లేకపోవడం వల్ల రైతులు అనేవారు ఎక్కువసేపు కూడా నిలబడలేని పరిస్థితిలో కొద్దిగా రైతులు ఒకరి నుండి ఒకరి పక్కకు రావడం ఇటువంటి పరిస్థితి నేపథ్యం అవుతుంది. ఇదే సమయంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్నటువంటి దుషా నాయక్ మాత్రము ఆ రైతుల పట్ల చాలా అమానవీయంగా కూడా ప్రవర్తించిన పరిస్థితి చెప్పవచ్చు. ముఖ్యంగా రైతులపై 3 రైతులపై కూడా అతను చేయి చేసుకున్న నేపథ్యం అయితే ఉంది. ఈ విషయాన్ని మాత్రము అన్నదాతంతో పాటు అనేక మంది కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా కానిస్టేబుల్ యొక్క చర్యను మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎందుకంటే మీ ఇప్పటివరకు కూడా యూరియా కోసం అని చెప్పి అనేక రాత్రులు ఎదురు చూసాము, అనేక రోజులు ఎదురు చూసుకుంటూ పోయాము. ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది అని చెప్పేసి అనేక రకాలుగా చెప్పుకుంటూ పోతున్నారు తప్ప మాత్రం యూరియా లభ్యం కాని పరిస్థితి. సో ఈ రోజు పెదవూరుకు సంబంధించి సొసైటీ దగ్గరికి యూరియా వస్తుందని చెప్పేసి తెలిసి ఉదయం నుండి వచ్చి ఇక్కడికి బార్లు తీరాము. కాకపోతే ఆ యూరియా అనేది సప్లై చేయకపోవడం వల్ల అంటే మధ్యాహ్నం వరకు వెయిట్ చేసినప్పటికీ కూడా యూరియా అనేది సప్లై కాలేదు. అదేవిధంగా వచ్చినటువంటి యూరియా కూడా చాలా తక్కువ మొత్తంలో ఉండే వరకు తమ వరకు వస్తుందా రాదా అనే ఉద్దేశంతో మాత్రము రైతులు ఒక ఆందోళన పడుతున్న సమయంలో ఈ విధంగా కానిస్టేబుల్ వాళ్ళపై చేయి చేసుకోవడం మాత్రం సర్వత్రా పూర్తి స్థాయి విమర్శలు సాధిస్తుందని చెప్పచ్చు. ఈ విధంగా కానిస్టేబుల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ముఖ్యంగా రైతులు ఈ విధంగా కష్టపడుతుంటే ఇంకా వారికి సంబంధించేసి ఇంకేమైనా కావాల్సిన సదుపాయాలు కల్పించాల్సి పోయి వారి మీదే చేయి చేసుకుంటూ వారి అవమానపరిచే విధంగా చేయడం మాత్రము ఏ మాత్రం కూడా ప్రయత్నం కాదని చెప్పేసి కూడా మొత్తం రైతు సంఘాల నాయకులు అదేవిధంగా చాలా మంది వ్యక్తులు కూడా భావాలను వ్యక్తం చేస్తున్నారు. సో ఈ విధంగా ప్రవర్తించినటువంటి విషయాలపై తప్పనిసరిగా చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మౌనిక. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.